దశాబ్దాలుగా భారతదేశానికి చెందిన తెలివైన మేధావులు విదేశీ విశ్వవిద్యాలయాలు పరిశోధన కేంద్రాలు కార్పొరేటివ్ సంస్థల అభివృద్ధికి బాటలు వేశారు. కానీ ఇప్పుడు ఈ ధోరణి పూర్తిగా మారుతోంది. కేవలం ఇంటి పట్ల ప్రేమతోనే కాకుండా భారతదేశంలోనే ప్రపంచ స్థాయి ఐడియాలను నిర్మించవచ్చనే బలమైన నమ్మకంతో అనేక మంది విదేశాల నుంచి తిరిగి స్వదేశానికి చేరుకుంటున్నారు. ఈ నిశ్శబ్ద అకాడమిక్ స్వేచ్ఛ గమనం భారత చరిత్రలోనే అత్యంత కీలకమైన స్వదేశీ ఉద్యమంగా పరిణమిస్తోంది. భారత విద్యారంగంలో నిశ్శబ్ద విప్లవం పైన రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. ప్రస్తుతం భారతీయ ఉన్నత విద్యా సంస్థలలో 35 ఏళ్లలోపు వయసు గల అధ్యాపకుల సంఖ్య 30% వరకు ఉంది. వీరిలో చాలామంది హార్వర్డ్, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, స్టాన్ఫోర్డ్ వంటి ప్రపంచ స్థాయి సంస్థలలో డాక్టరేట్లు పొంది అంతర్జాతీయ పరిశోధన అనుభవంతో తిరిగి వచ్చిన వారు. గతంలో ఐఐఎంలలో 1/3 పోస్టులు ఖాళీగా ఉండేవి. కానీ ఇప్పుడు పరిశోధన సామర్థ్యం ప్రాతిపదికన యువ అధ్యాపకులను నియమించడం వల్ల విద్యా సంస్థలు కొత్త కళను సంతరించుకున్నాయి. జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ ఇప్పటికే 120 మందికి పైగా కొత్త అధ్యాపకులను నియమించగా అశోక్ యూనివర్సిటీ, ప్లేమ్, ఐఐటీలు కూడా అంతర్జాతీయ స్థాయి విద్యావేత్తలను ఆకర్షిస్తున్నాయి. మార్పును రివర్స్ బ్రెయిన్ డ్రైన్గా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఆసక్తికరమైన తరగతి గదిగా భారత్ మారుతోంది. ఇక్కడ వినియోగదారుల సంఖ్య, డిజిటల్ మార్పు, సామాజిక వైవిధ్యం కొత్త పరిశోధనలకు అపారమైన అవకాశాలను కల్పిస్తున్నాయి. అంతర్జాతీయ శిక్షణ పొందిన అధ్యాపకులు భారతీయ విద్యార్థులను ప్రపంచ స్థాయి జ్ఞానంతోటి స్థానిక సమస్యలను పరిష్కరించే సామర్థ్యం గల వారిగా మారుస్తున్నారు. నీతి ఆయోగ్ నివేదిక కూడా అంతర్జాతీయ అధ్యాపకులను ఆకర్షించాలని సూచించడం మార్పుకు బలం చేకూరుస్తోంది.